మార్గశిర మాసంలో చేసే లక్ష్మీవారం పూజకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందో తెలుసా? ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి నారాయణ అని కామెంట్ చెయ్యండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియో షేర్ చెయ్యండి. మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే ఒక కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనములోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లలను ఎత్తుకొమ్మని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. ఆ సుశీల సవతి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఒకరోజు ఇంటివద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతో, ఆకులతో పూజ్చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యం పెట్టి ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహం అయింది. అత్తవారింటికి వెళ్లేటప్పుడు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకువెళ్ళింది. ఇలా వెళ్లిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయ్యారు. ఈమె ఇంట మహదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలిచి, నాయనా, మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపింది. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్రను తెప్పించి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. అతడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని, తల్లి ఏమి తెచ్చావు అని అడుగగా ఏమీ తేలేదు అని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకుని వెళ్ళి తండ్రికి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకుని వెళ్ళి మార్గ మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. జరిగిన విషయానికి తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకున్నాది. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పింది. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పాడు. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. సరే అని తీసుకువస్తుండగా సాయంకాల సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద ఉంచి సాయంకాల సంధ్యా వందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగగా పండులేదు. ఏమి చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పాడు. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి కూతురు దగ్గరకు వెళ్ళింది. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మా, ఈరోజు మార్గశిర లక్ష్మివారం, నోటిలో ఏమి వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పింది. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదానినా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకున్నది. కూతురు వచ్చి, అమ్మా, స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందాం అంది. అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను తలకి నూనె రాసుకున్నది. ఆ వారం కూడా వ్రతం చేయడానికి వీలుకాలేదు. మరుసటి వారం, అమ్మా, ఈసారైనా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. కూతురు మాత్రమే చేసుకున్నది. నాలుగవ వారం, ఈసారి అయినా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఏ పని చేయకుండా ఉండటానికి ఒక గోతిలో కూర్చోబెట్టినది. పని అయిన తరువాత అమ్మను తీసుకుని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందాం అని పిలవగా తల్లి, పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు, నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుంది. ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని
తన కొంగుకు కట్టుకుని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. తల్లిచే పూర్ణకుడుములు నైవేద్యం పెట్టించింది. కాని మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయినది. ఏమి అమ్మా, అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా, నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది, అందుకే నాకు కోపం వచ్చింది అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయ్యినది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం, మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణపు కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథ అనంతరం అక్షింతలు తలమీద వేసుకున్నారు. అప్పటినుండి ఆమెకు సకల సంపదలు కలిగి సంతోషంగా ఉన్నారు. ఓం నమో నారాయణ.